హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చిత్తిరాతలు. మాంగళ్యం 89వ భాగం. లేకపోతే నీ మోసంలోనే నా జీవితం గడిచిపోయేది కదా. నిన్ను క్షమించమని అభి అన్నయ్యని అర్థించడానికి వెళ్ళాను ఆ రోజు. కానీ నువ్వు చేసిన ఘనకార్యాలు తెలిసాయి. అయినా క్షమించేశాను. ఎందుకో తెలుసా? ప్రేమించాను కాబట్టి. అక్కడి కల్చర్కి లొంగి తప్పు చేసి ఉంటావని సర్ది చెప్పుకున్నాను. నీలో మార్పు వచ్చిందని నమ్మాను. అన్నయ్య ఎంత చెప్పినా వినకుండా ఒక్క ఛాన్స్ అడిగాను, నిన్ను, నీలో మార్పుని నిజమని నిరూపించడానికి. కానీ నువ్వు వదినకి యాక్సిడెంట్ చేయించేంత రాక్షసంగా, స్వార్థంగా మారిపోయావు అనుకోలేదు. చాలా తప్పు చేశాను నీకు ఇంకో అవకాశం ఇచ్చి. ఇక చెయ్యను. ఇంట్లోంచి కాలు బయట పెట్టావో నాలో రాక్షసుణ్ణి చూస్తావన్నాడు వరుణ్ ఎర్రబడిన కళ్ళతో. నన్ను హౌస్ అరెస్ట్ చేస్తావా? హౌ డేర్ యూ! నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను వరుణ్. నన్ను రూల్ చేయాలని చూడకు అని రూమ్ దద్దరిల్లేలా అరిచింది శ్రావణి. అంతే. చేతులకి పని చెప్పడానికి అస్సలు వెనకాడలేదు వరుణ్. చేతుల్లో సత్తు ఉన్నంత వరకు ఆమె చెంపలు ఎర్రబడిన కొడుతూనే ఉన్నాడు. అతనికి ఎదురు తిరిగినా శారీరక బలం సరిపోలేదు శ్రావణికి. కంప్లైంట్ ఇస్తావా? నువ్వు చేసిన వాటికి మేమేం చేయాలి మరి? నడు స్టేషన్కి. నువ్వు చేసిన ప్రతి మోసానికి నేను కూడా బదులు తెచ్చుకుంటా. మా డాడీ, నీ అన్న హెల్ప్ తీసుకుని మరి. నోరు మూసుకొని ఇంట్లోనే పడుండు అనేసి బయటకు వెళ్ళిపోయాడు. వాళ్ళ అరుపులకి ఎప్పుడో వచ్చిన సుమతి కూడా అన్నీ విని బొమ్మలా నిలబడిపోయారు. బెడ్ మీద పడిన చోట పడినట్టుగా ఉండిపోయింది శ్రావణి. వరుణ్ అభితో మాట్లాడడానికి వెళ్ళిన రోజు నుంచి అతనిలో ఆమెకి మార్పు కనిపించింది. కానీ ఆమెను ఏమీ అనలేదు. అలాగని సరిగా మాట్లాడింది కూడా లేదు. కానీ నిజం తెలిస్తే అలా ఉండడు కదా అనుకుంది. తెలిసినా అంత నెమ్మదస్తుడు తనని కొట్టి శాసించే వరకు వస్తాడని ఊహించలేదు. మొత్తానికి తను బెదిరించింది చేసేశారు. నిజాన్ని తన అత్తెంటికి తెలిసిపోయేలా చేశాడు అభి. అదే ఆలోచిస్తూ పడుకుంది. అభి ఆ రోజు తొందరగా వచ్చేయడంతో అందరూ కలిసి డిన్నర్ చేశారు. అయిపోయాక రూమ్కి వెళ్ళిపోయి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు అభి. సరిగా లేని ఆలోచనలతో తేజు అన్యమనస్కంగా ఉంది. కిచెన్లో పని అయిపోయాక బెడ్రూమ్కి వెళ్ళింది. అభిని చూసి సైలెంట్గా బెడ్ మీద వాలింది. అప్పుడే పడుకున్నావే అని అడిగాడు దూరం నుంచే. అలసటగా ఉంది అంది చిన్నగా. ఇలారా అని పిలిచాడు. తేజు కదలలేదు. రావే అన్నాడు మళ్ళీ. నిద్రొస్తుంది నాకని విసుగ్గా చెప్పింది. కొత్త ప్రాజెక్ట్ కోసం బెంగళూరు వెళ్ళాలి రేపు అన్నాడు వర్క్ చేసుకుంటూనే. సమాధానం లేదు ఆమె నుంచి. 3 రోజులు అక్కడే ఉండాలి అన్నాడు చూస్తూ. అప్పటికి తిరిగి చూడలేదని ల్యాప్టాప్ పక్కన పెట్టేసి దగ్గరికి వెళ్ళాడు. నిద్రపోయిందేమో, కళ్ళు తెరవలేదు. చిన్న నిట్టూర్పు విడుస్తూ వర్క్ చూసుకున్నాడు. అయిపోయాక లైట్ ఆఫ్ చేసి ఆమెను గట్టిగా హత్తుకుని పడుకున్నాడు. మళ్ళీ ఆమె స్పర్శ దొరకడానికి రోజులు పడుతుందని. నిద్రలోనే అభి చుట్టూ చేతులేసి అతనిలోకి దూరిపోయింది తేజు. నవ్వుకుని ప్రశాంతంగా నిద్రపోయాడు. 3 రోజులకు సరిపడా లగేజ్ ప్యాక్ చేసి రెడీ అవుతున్న అభిని చూసింది తేజు. లేచినప్పటి నుంచి డల్గా ఉన్న ఆమెను గమనిస్తూనే ఉన్నాడు. కానీ మొదటిసారి దూరంగా వెళ్తున్నందుకు దిగులు పడుతుందేమో అనుకున్నాడు. జాగ్రత్త అన్నాడు దగ్గరకొచ్చి. సరే అంది కళ్ళు దించేసి. వెళ్ళి రానా అంటే సరే అన్నట్టు తలూపింది. ఇడియట్, 3 డేస్ నీకు దూరంగా ఉండాలే, చాలా కష్టం. కాస్త ఎనర్జీ ఉన్న మనసుకి అంటూ బుగ్గ కొరికాడు గట్టిగా. అతన్ని నెట్టేసి నొప్పికి చేత్తో రుద్దుకుంది. వీలైనంత త్వరగా వచ్చేస్తా తేజు, నువ్వు ఇలా డల్గా పంపించకు నన్ను అన్నాడు పెదాల మీద ముద్దు పెడుతూ. అతని చుట్టూ చేతులేసి గట్టిగా హత్తుకుంది తేజు. ఆమెను మరింత బలంగా తనలోకి లాక్కొని పెడ మీద పెదవుల నుంచి అలా ఉండిపోయాడు చాలాసేపు. టైం అవుతుంది నీకు అంది విడవకుండానే. టేక్ కేర్, అతే జాగ్రత్త అన్నాడు ఆమెను వదులుతూ. తొందరగా వచ్చాయని నవ్వుతూ అతని నుదుటి మీద పెదవుల ముద్ర వేసింది. ఆమె నవ్వు చూడగానే అతనికి ఉత్సాహం వచ్చేసింది.
పొద్దున్నుంచి మిస్ అయ్యాను ఈ స్మైల్‌ని అని పెదవులకి పని చెప్పాడు మళ్ళీ. 5 నిమిషాలైనా అతను వెనక్కి తగ్గట్లేదని బలవంతంగా విడిపించుకుని టైం చూపించి ఎయిర్‌పోర్ట్‌కి సాగనంపింది. అభి వెళ్ళిపోయాక రోజులానే తేజు యూనివర్సిటీకి, మాలిని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత రోజు పొద్దున్నే మాలినితో పాటు లక్ష్మి కూడా ఇంటికి రావడం చూసింది శ్రావణి. అభి ప్రాజెక్ట్ పని మీద బెంగళూరు వెళ్ళాడని ఆమెకి ఆల్రెడీ తెలుసు. తేజు యూనివర్సిటీకి వెళ్ళిపోతుంది. ఇంటి దగ్గర భారతి ఒక్కరే ఉంటారని మా ఇంటికి తట్టగానే అందరూ ఆఫీస్కి వెళ్ళిపోయే టైం కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. వరుణ్ ఆఫీస్కి కూడా రానివ్వట్లేదు తనని. బయటికి వెళ్ళదు వద్దని సుమతికి మరీ మరీ చెప్పాడు. వాళ్ళు వెళ్ళిపోగానే సుమతి కూడా మాలిని దగ్గరికి వెళ్ళే వరకు వెయిట్ చేసి గబగబా ఎవరూ చూడకుండా తేజు ఇంటికి వెళ్ళింది శ్రావణి. ఆ రోజు తేజు ఇంట్లోనే ఉంది కాబట్టే మాలిని లక్ష్మిని కూడా తీసుకెళ్లారని ఆమెకు తెలీదు. కానీ శ్రావణి వచ్చే టైంకి తేజు ఉతికిన బట్టలు ఆరేయడానికి మేడ మీదకి వెళ్ళింది. ఆమె రాకని పైనుంచి గమనించలేదు. తలుపులు తెరిచే ఉన్నాయి. నేరుగా లోపలికి వచ్చేసింది శ్రావణి. ముందు మాలిని రూమ్కి వెళ్ళి చూసింది. ఖాళీగా ఉండడంతో అది కథని వెతుక్కుంటూ భారతి రూమ్కి వెళ్ళింది. అటువైపు తిరిగి పడుకుని ఉన్నారు. దొరికేసింది. నా గురించి ఇంట్లో నిజం చెప్పినందుకు ఇప్పుడు తెలుస్తుంది మీకు అనుకుంటూ ఆంటీ అని పిలిచింది. కొత్త గొంతు వినబడి నీరసంతోనే కష్టపడి వెనక్కి తిరిగారు భారతి. వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చుంది తనని పరిచయం చేసుకుంటూ. ఓ నువ్వా అన్నారు. ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగుంటుందా? ఏదో ఇలా. నువ్వేంటి ఇలా వచ్చావని అప్పటికే ఆవిడ చెయ్యి గుండె మీద ఉండడం అసలు గమనించలేదు శ్రావణి. పన్నున్నిటి వైపు వచ్చాను. మిమ్మల్ని కూడా చూసినట్టుంటుందని. ఇంట్లో ఎవరూ లేరా అంది చుట్టూ చూస్తూ. భారతి సమాధానం చెప్పేలోపే మాలిని అత్తయ్య వాళ్ళ ఇంటికి వస్తున్నారుగా రోజు. తేజు అభి కూడా ఇంట్లో ఉండరు ఈ టైంలో అని శ్రావణి అనేయడంతో తొందర ఎక్కువ ఉన్నట్టుంది పిల్లకి అనుకుని ఇంకేం మాట్లాడలేదు ఆవిడ. ఆ రోజు మీకు ఫోన్ చేశాక మళ్ళీ మాట్లాడడం కుదరలేదా ఆంటీ? అలాగా అన్నాడు తప్ప ఎందుకు ఏంటని అడగలేదు. ఒంట్లో ఓపిక లేకపోవడం ఒక కారణం అయితే శ్రావణి గురించి తేజు అంత మంచిగా మాట్లాడకపోవడం మరో కారణం. అసలు మాట్లాడాలని కూడా లేదు కానీ ఇంటికి వచ్చిన మనిషితో మాట్లాడకుండా మొహం మీదే వెళ్ళిపోమండం బాగోదని ఊరుకున్నారు. శ్రావణినే మళ్ళీ మాట్లాడుతూ అప్పుడు నేను మీకు చెప్పలేకపోయాను ఆంటీ, కానీ చెప్పుంటే బాగుండేది అనిపిస్తుంది అంది చిన్నగా కన్నీళ్ళు తుడుచుకుంటూ. ఎందుకు ఏడుస్తున్నావని కంగారుగా అడిగారు. నీకు నిజం చెప్పాలని ఆ రోజు ఫోన్ చేశానంటీ. అందుకు తేజు మాలిని అత్తయ్య నన్ను బాగా తిట్టారు. మా అత్తయ్యతో కూడా చెప్పి తిట్టించారు. ఇక మీ అల్లుడు అభి అయితే నన్ను ఆఫీస్లోకి రానివ్వకుండా చేశారు. దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఏం నిజం అన్నారు. తేజుని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదా ఆంటీ అంది శ్రావణి భారతి చేపట్టుకుని. తెలుసు అయితే అన్నారు ఆవిడ. ఆశ్చర్యపోయింది శ్రావణి. తెలుసా అని. మాలినినే చెప్పింది. అయినా వాళ్ళు ఇప్పుడు బాగానే ఉన్నారు. ఎందుకో కూడా తెలుసా మీకు అంది. అభికి అప్పుడే పెళ్ళిష్టం లేక. కాదు, అభి నన్ను ప్రేమించాడు 4 ఏళ్లుగా. నేను కూడా ప్రేమించాను కానీ మాలిని అత్తయ్యకి ఇష్టం లేదు. అభిని బ్లాక్మెయిల్ చేసి తేజుతో పెళ్లి చేస్తుంది. పెళ్ళయ్యాక కూడా అభి తేజుని ఇష్టపడలేదు. డివోర్స్ అడిగాడు. మా ప్రేమ గురించి చెప్పి ఎంత బ్రతిమాలుకున్నా మీ అమ్మాయి ఒప్పుకోలేదు. అదే టైంలో మాధవరావు మావయ్య అభి ఆస్తి తీసుకున్నాడు. తెలియకుండా నేను కూడా కారణమయ్యాను. అనుకోకుండా వరుణ్ణి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అంటే నిజమా నువ్వు చెప్పేది అన్నారు. అవునా ఆంటీ, దాంతో నేను తనని మోసం చేశానని అభి పొరపాటు పడ్డాడు. తేజుతో కాంప్రమైజ్ అయ్యాడు. కానీ అవకాశం వచ్చి మళ్ళీ తన కంపెనీకి తిరిగి వచ్చాడు. సమస్య మళ్ళీ మొదలైంది మా మధ్య. మీ అమ్మాయి ప్రతిసారి నన్నేదో దోషిలా చూస్తుంది. సరే తప్పున్నా లేకున్నా మనవాళ్ళు కదా అని నేనే క్షమాపణ అడిగితే వాళ్ళు నన్ను అవమానించారు. అభి మాత్రం నేను తనని మర్చిపోలేదనే అమోహలో ఉన్నాడు. తేజు కూడా అంతే. ఈ మధ్య వాళ్ళకి గొడవ కూడా అయినట్టుంది. నాకు సరిగా తెలియదు కానీ ఇవన్నీ నిజాలాంటి. ఇదంతా ఒకటైతే నా భర్తని కూడా నా మీదకి రెచ్చగొట్టాడు అభి. ఎప్పుడూ గట్టిగా మాట్లాడని వరుణ్ నా మీద చేయి చేసుకున్నాడు. మీ అల్లుడి వల్ల అని గట్టిగా ఏడ్చేసింది శ్రావణి. అభి ఏం చేశాడని భారతి ఆశ్చర్యంగా అడిగారు. తను చెప్తున్నప్పుడు ఆమె కవలికలు గమనించి మనసులోనే సంబరపడింది శ్రావణి.
అది నాకు నాకు పెళ్ళవకముందే అబార్షన్ అయింది. అభి వల్ల. ఈ విషయం అందరికీ తెలుసు. మీ అమ్మాయితో సహా. కానీ ఎవరూ ఒప్పుకోరు. మాలిని అత్తయ్య అయితే మా అన్నయ్య నోరు మూయించేసింది. అబార్షన్ చేయించుకున్నందుకు నాకు కాంప్లికేషన్స్ అయ్యాయి. మళ్ళీ పిల్లలు పుట్టరని చెప్పేశారు. ఆ విషయం మా ఆయనకి చెప్పాడు అభి. నేను ఎవరితో తిరిగానని అన్నాడు. అందరూ నన్నే బ్లేమ్ చేస్తున్నారండి. తేజు మీ అల్లుడిని ప్రేమిస్తూ అతను ఏం చేసినా తప్పు పడట్లేదు. అసలు ఇప్పుడు నన్ను నా భర్త నుంచి విడదీసి ఏం చేయాలని అభి ఉద్దేశం? నేను అతని దగ్గరికి వస్తాను అనుకుంటున్నాడా? నాకేం అర్థం కావట్లేదు. మీరైనా మీ వాళ్ళకి చెప్పండి నన్ను వదిలేయమని అని పెద్ద పెట్టున ఏడుస్తున్న కవరింగ్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతున్నప్పుడే భారతి గారికి గుండెలో చిన్నగా మొదలైన మంట ఎక్కువైపోయింది. ఊపిరి కష్టమై ఎగశ్వాస పీలుస్తుంటే అయోమయంగా చూస్తుంది శ్రావణి. ఆవిడ పరిస్థితి బాగోలేదని అర్థం కాగానే చెమటలు పట్టేశాయి. బెడ్ మీద మెలికలు తిరుగుతున్నారు భారతి. అసలు మాటే రావట్లేదు పలకడానికి కూడా. ఇవన్నీ ఆవిడకి చెప్తే అభిని ఇంట్లోంచి గెంటేసి తేజుని అతనికి దూరంగా ఉంచుతుందన్న ప్లాన్తో వచ్చిన శ్రావణికి తన మాటల వల్ల ఆరోగ్యం క్షీణించి ప్రాణాల మీదకి వచ్చిందని తెలిసి భయంగా చూసింది. ఏం చేయాలో తెలియక పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తుంది. అప్పుడే ఫోన్ మాట్లాడుతూ కిందకు వస్తున్న తేజు మాటలు వినిపించి తన ఇంట్లోనే ఉందని క్షణం ఆలోచించకుండా వెళ్ళిపోయింది అక్కడి నుంచి. తేజు భారతీ రూమ్కి వెళ్ళి చూసేసరికి లేవలేని స్థితిలో పక్కనే ఉన్న ఫోన్ కోసం కష్టంగా వెతుకుతున్నారు ఆవిడ. అమ్మా అని అరిచేస్తూ 2 అంగాల్లో తల్లిని చేరి ఏమైందమ్మా అని కంగారుగా అడిగింది. చెప్పలేకపోతుంటే పరిస్థితి అర్థమయ్యి వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసింది తేజు. అమ్మా ఏమైంది? గుండెలో నొప్పిగా ఉందా అని దాదాపు ఏడుస్తూ అడుగుతుంటే అదే కడసారి అనిపించి కూతుర్ని తడుముకుని చూసుకుంటూ శ్రావణి అని ఎప్పటికో పలికారు. ఏంటమ్మా? శ్రావణినా? శ్రావణి ఏంటి? నీకెలా ఉందో చెప్పసలు అంటూ కొన్ని టాబ్లెట్స్ మింగించింది. కాసేపటికి అంబులెన్స్ రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్ళింది ఒక్కటే. హుటాహుటిన హాస్పిటల్కి వచ్చారు మాలిని. తేజు ఐసీయూ బయట నుంచి గ్లాస్ డోర్ నుంచి తల్లిని చూస్తూ ఏడుస్తుంది. తల్లిని హాస్పిటల్కి తీసుకొచ్చాక కూడా ఆమె ఎవరికీ ఫోన్ చేయలేదు. అంబులెన్స్ రావడం చూసి వంశీ పేరెంట్స్ తేజుతో వెనకే వచ్చారు. వాళ్లే మాలినికి ఫోన్ చేసి చెప్పారు. తేజుని ఓదారుస్తూ అక్కడే ఉన్నారు. తేజు ఏమైంది? ఉన్నట్టుండి ఇలా అయిందేంటి? డాక్టర్స్ ఏమన్నారని భయంగా అడిగారు మాలిని. ఇంకా చెప్పలేదని తల్లినే చూస్తూ బదిలించింది. తననలా చూసి గుండె తరుక్కుపోయింది మాలినికి. అమ్మకి ఏం కాదు తేజు, భయపడకు, ఏం కాదు ఇలారా అంటూ ఆమెను దగ్గరకు తీసుకుని కూర్చోబెట్టారు. ఏమైందని వంశీ పేరెంట్స్ని అడిగారు. వాళ్ళు చూసింది అంబులెన్స్ రావడమే అని చెప్పేసరికి డాక్టర్స్ ఏం చెప్తారా అని ఎదురు చూస్తూ తేజుకి ధైర్యం చెప్పసాగారు. శ్రావణి ఇంటికి వచ్చి తనతో ఏదేదో చెప్పిందని ముద్దగా పలికిన తల్లి మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ కన్నీళ్ళని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది తేజు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.